అందరికీ నమస్కారం. మాకు దగ్గరలోనే ఒక అదిరిపోయే ఎగ్జిబిషన్ అయితే పెట్టారండి. పిల్లల్ని ఎక్కడికైనా తీసుకెళ్ళాలనుకుంటే ఈ వీడియో మీకోసమే. పిల్లలతో కలిసి ఒకరోజు ఎంజాయ్ చేయడానికి, ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడానికి ఒక మంచి ప్లేస్ ఏమైనా దగ్గరలో ఉందా అని చూస్తే మాకు తాళి రోడ్లో ఏర్పాటు చేసిన వండర్ ఫాల్స్ ఎగ్జిబిషన్ గురించి తెలిసిందండి. ఎగ్జిబిషన్ పెట్టి 2 మంత్స్ అవుతుందండి. మేము వెళ్ళి ఆల్రెడీ ఒక 25 డేస్ అయితే అయ్యింది. సో టైం లేక వీడియో అయితే అప్లోడ్ చేయలేదు. ఎగ్జిబిషన్ దగ్గరికి వెళ్ళగానే బయట నుంచే చాలా కలర్ఫుల్గా, చాలా పెద్దగా చేసిన డెకరేషన్ కనిపించింది. ముఖ్యంగా అక్కడ ఏర్పాటు చేసిన వాటర్ ఫాల్స్ థీమ్ అయితే చాలా అద్భుతంగా ఉందండి. లోపలికి వెళ్ళగానే మనం ఒక ఎగ్జిబిషన్కి వచ్చామా, లేక చిన్నపాటి వండర్ వరల్డ్లోకి వచ్చామా అన్నట్టుగా అనిపిస్తుంది అనమాట. పిల్లలైతే మొదటి నుంచే చాలా ఎగ్జైట్ అయిపోయారండి. చాలా అంటే చాలా బాగుంది. ఈ ఎగ్జిబిషన్కి ఎంట్రన్స్ ఫీజు వచ్చేసి 120 రూపీస్ అండి ఈచ్ పర్సన్కి. పిల్లలకైతే ఫ్రీనే. డైలీ 4 PM to 9 PM అనమాట టైమింగ్స్ వచ్చేసి. ఈ ఎగ్జిబిషన్లో మెయిన్ థింగ్ ఏంటంటే వాటర్ ఫాల్ సెట్టింగ్ అండి. చుట్టూ మొత్తం నీరు జారుతున్నట్టుగా చేసిన ఆ సెట్టింగ్ అయితే చాలా బాగుంది. అక్కడ నిలబడి చూస్తుంటే నిజమైన వాటర్ ఫాల్ దగ్గర ఉన్న ఫీలింగ్ వస్తుందన్నమాట. పిల్లలు కూడా వాటర్ ఫాల్స్ దగ్గర చాలా సంతోషంగా ఆడుతూ చూస్తూ ఎంజాయ్ చేశారండి. అక్కడికి వచ్చిన వాళ్ళు చాలామంది వాటర్ ఫాల్స్ దగ్గర వీడియోస్, ఫొటోస్ తీసుకుంటూ కూడా బాగా ఎంజాయ్ చేశారు. 5కి అలా వెళ్ళామన్నమాట. వెళ్ళిన ఒక హాఫ్ అన్ అవర్కి రెయిన్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో అక్కడితో లోపలికైతే వెళ్ళిపోయాము. లోపలికి వెళ్ళిన తర్వాత మాకు మొదటగా బాగా ఆకట్టుకున్న వాటిలో కదిలే జంతువుల బొమ్మలు ఒకటండి. పెద్ద పెద్ద జంతువులు, పక్షులు, తేనెటీగలు, బటర్ఫ్లైస్, క్రొకోడైల్స్ చాలా అందంగా ఏర్పాటు చేశారు. అవి కదులుతూ ఉండడంతో పిల్లలు చాలా ఆసక్తిగా చూస్తున్నారండి. అక్కడ జంతువుల బొమ్మలను చూస్తుంటే పిల్లలకి నిజంగా ఒక కొత్త ప్రపంచంలోకి వెళ్ళినట్టుగా అనిపించింది. కొన్ని మోడల్స్ అయితే చాలా రియలిస్టిక్గా ఉన్నాయి. లైటింగ్ కూడా చాలా బాగుండడంతో ఆ మొత్తం సెటప్ మరింత అందంగా కనిపించింది. పెద్ద పెద్ద యానిమల్స్ను అక్కడ ఏర్పాటు చేశారండి. చుట్టూ అడవి వాతావరణంలో బ్యాక్గ్రౌండ్ పెట్టి లైటింగ్స్తో చాలా అందంగా తయారు చేశారు. పిల్లలు ఒక్కో జంతువు దగ్గరికి వెళ్ళి చూస్తూ చాలా ఎంజాయ్ చేశారనమాట. ముఖ్యంగా పెద్ద జంతువుల మోడల్స్ కదులుతుండడంతో పిల్లలకు మరింత ఇంట్రెస్టింగ్గా అనిపించిందండి. ఇక్కడికి వచ్చిన తర్వాత పిల్లలకు అసలు బోర్ కొట్టే ఛాన్సే లేదండి. ఎందుకంటే ఎగ్జిబిషన్లో అడుగడుగున ఏదో ఒక కొత్త విషయం కనిపిస్తూనే ఉంది. ముఖ్యంగా జంతువులు, పక్షులు, పాములు, తేనెటీగలు, పాండా ఇలా ఎన్నో రకాల మోడల్స్ను చాలా పెద్దగా, చాలా అందంగా ఏర్పాటు చేశారు. మేము ఈ ఏరియాలోకి వచ్చిన తర్వాత పిల్లలు ఒక్కో బొమ్మ దగ్గర ఆగుతూ ఇది ఏ జంతువు, ఇది ఎలా కదులుతోంది అంటూ చాలా ఆసక్తిగా చూస్తున్నారండి. ముందుగా కనిపించిన పెద్ద పెద్ద జంతువుల మోడల్స్ అయితే చాలా అద్భుతంగా ఉన్నాయి. దూరం నుంచి చూస్తే నిజమైన జంతువులానే అనిపించేలా చాలా బాగా తయారు చేశారనమాట. కొన్ని జంతువులు కదులుతూ ఉండడంతో పిల్లలు వాటిని చాలాసేపు చూస్తూనే ఉన్నారు. పిల్లలకి ఫొటోస్ తీస్తే ఎంజాయ్ చేస్తున్నారు పేరెంట్స్ అయితేని. మేము కూడా వీడియోస్, ఫొటోస్ తీసామండి పిల్లలకి. ఒకదాని దగ్గర నుంచి ఇంకొక దాని దగ్గరికి వెళ్ళడానికి కూడా వాళ్ళకి వెంటనే మనసు రావడం లేదు. అక్కడే చాలాసేపు గడిపామండి. ఇంకా అక్కడ పాముల మోడల్స్ కూడా ఉన్నాయి. పాములను కూడా చాలా పెద్దగా రకరకాలుగా ఏర్పాటు చేశారు. పిల్లలందరూ ఎగ్జైటింగ్గా చూస్తూనే ఆసక్తిగా కూడా గమనించారండి. చాలా రకాలు ఉన్నాయి చూస్తున్నారా. అక్కడ ఉన్న ప్రతి మోడల్ చాలా పెద్దగా ఉంది. రెక్కలు, శరీర ఆకారం ఇలా చాలా డీటెయిల్గా తయారు చేశారు. పిల్లలకు తేనెటీగ ఇంత పెద్దగా ఉంటే ఎలా ఉంటుందో చూసినట్టుగా అనిపించింది. ఇంకా రకరకాల పక్షుల మోడల్స్ కూడా కనిపించాయండి. మా బాబాయ్ అయితే అక్కడే ఇంకా రన్నింగ్ చేస్తూ ఉన్నాడు. ఫుల్గా ఆడుకున్నాడు అనమాట. చాలాసేపు అక్కడే గడిపామండి. ఒక్కో జంతువు, ఒక్కో పక్షి దగ్గర ఆగి చూస్తూ ఉండడంతో మేము ఈ ఏరియాలోనే చాలాసేపు ఉన్నామన్నమాట. అన్నీ చాలా అందంగా, కలర్ఫుల్గా ఏర్పాటు చేశారండి. చుట్టూ ఉన్న లైటింగ్స్, డెకరేషన్ వల్ల ఆ మొత్తం ఏరియా చాలా అందంగా కనిపించింది. పిల్లలకి ఏది ఎక్కువ నచ్చిందో వాళ్ళకే తెలియనంతగా ప్రతి మోడల్ దగ్గర కొత్తగా ఏదో ఒకటి చూస్తూనే ఉన్నారండి. యానిమల్స్ థీమ్ అయిపోయిన తర్వాత ఇంకా ఎగ్జిబిషన్లో ఉన్న మిగతా ఐటమ్స్ అన్నీ చూడడానికి బయలుదేరాం. చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఐటమ్స్, మోడల్స్, ఇంట్రెస్టింగ్ థింగ్స్ పెట్టారండి. ఒక్కో స్టాల్ దగ్గర ఆగుతూ అక్కడ ఏముంది, ఎలా తయారు చేశారు, దాని ప్రత్యేకత ఏంటని చూస్తూ ముందుకు వెళ్తున్నాం. లేడీస్కి కూడా అక్కడ చాలా షాపింగ్ ఆప్షన్స్ ఉన్నాయండి. 2-3 షాపులు మాత్రమే కాకుండా చాలా రకాల వస్తువులు కనిపించాయి. చూస్తూ వెళ్తుంటే ఒక్కో షాప్లో ఒక్కో వెరైటీ కనిపిస్తుందండి. అండ్ మసాలాస్, పాపడ్స్, కేరళ ఐటమ్స్, హల్వా, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐటమ్స్, బ్యాంగిల్స్ చాలా రకాలు ఉన్నాయి. తప్పకుండా వెళ్ళండి మీకు దగ్గరలో ఉంటే కనుక. కేరళ మసాలా అన్నారు కదా, ఈచ్ వన్ 20 రూపీస్ అండి. డ్రై ఫ్రూట్స్, మసాలా, పాపడ్స్, చాక్లెట్స్, మైసూర్ స్పెషల్ స్నాక్స్, స్వీట్స్, కేరళ హల్వా చూడడానికి కూడా చాలా రకాలు ఉన్నాయండి.
రకరకాల పికిల్స్, హోమ్మేడ్ ఫుడ్ ఐటమ్స్, స్పైసెస్ కూడా ఉన్నాయి. ఇంకా మసాలా దినుసులు, ఇలా మనకి డైలీ కుకింగ్లో ఉపయోగపడే ఎన్నో ఐటమ్స్ అక్కడ కనిపించాయి. లేడీస్కి నచ్చే బ్యాంగిల్ స్టాల్ కూడా కనిపించిందండి. రకరకాల డిజైన్స్, కలర్స్లో చాలా అందమైన గాజులు ఉన్నాయి. సింపుల్ డిజైన్స్ నుంచి ఫంక్షన్కి వేసుకునేలా అట్రాక్టివ్ డిజైన్స్ వరకు చాలా వెరైటీగా పెట్టారు. ఇంకా ఇంట్లో ఉపయోగించే కిచెన్ ఐటమ్స్ కూడా చాలా ఉన్నాయి. చాలా రకాల స్పూన్స్, గరిటెలు, ప్లేట్స్, కిచెన్లో ఉపయోగించే చిన్న చిన్న వస్తువులు, స్టీల్ సామాన్లు, ఇలా ఎన్నో రకాల ఐటమ్స్ పెట్టారండి. నాకైతే కిచెన్ ఐటమ్స్ ఉన్న స్టాల్ చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. మన ఇంట్లో రోజు ఉపయోగించే వస్తువులు ఇక్కడ చాలా వెరైటీలో కనిపించాయి. ఇంకా అక్కడ రింగ్ గేమ్ కూడా ఉందండి. మనకి నచ్చిన ఐటెం దగ్గర రింగ్ వేయాలి. మనం వేసిన రింగ్ ఆ ఐటెంకి సరిగ్గా పడితే ఆ ఐటెం మనకి గిఫ్ట్గా ఇస్తారనమాట. ఒక చాక్లెట్ ఫౌంటైన్ కూడా ఉందండి. జార్లో నుంచి చాక్లెట్ కంటిన్యూస్గా ఫ్లో అవుతూ ఉంటుంది. కేక్ పీసెస్ తీసుకుని ఆ చాక్లెట్లో డిప్ చేసి ఇస్తున్నారు. బన్, కోవా ఫిల్లింగ్ పెట్టిస్తున్నారు. ఇంకా కీ చైన్స్ మీద డిఫరెంట్ టైప్ ఆఫ్ నేమ్స్, స్లిప్పర్స్, సో నెంబర్ ఆఫ్ వెరైటీస్ అన్నీ ఉన్నాయండి. మనకి నచ్చినట్టు ఫ్యామిలీ ఫొటోస్, వీడియోస్ కూడా తీయించుకోవడానికి కూడా అవకాశం ఉంది అక్కడ. పిల్లల క్యూట్ మూమెంట్స్ కూడా క్యాప్చర్ చేసుకోవచ్చు. ఇక పిల్లలకి ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చే రైడ్స్ సెక్షన్కి వచ్చాము. అక్కడ పిల్లల కోసం రకరకాల రైడ్స్ ఉన్నాయి. ఒక్కో రైడ్ చూసినప్పుడల్లా పిల్లలు ఇది ఎక్కాలి, అది ఎక్కాలంటూ చాలా ఎగ్జైట్ అయ్యారండి. చిన్నపిల్లలకు నచ్చే రైడ్స్, తిరిగే రైడ్స్, పైకి కిందకి కదిలే రైడ్స్, ఇలా చాలా రకాలుగా ఉన్నాయి. మా పిల్లలు కూడా రైడ్స్లో కూర్చొని చాలా ఎంజాయ్ చేశారండి. పిల్లలు ఆడుకుంటూ ఉంటే పెద్దవాళ్ళు కూడా వాళ్ళని చూస్తూ టైం స్పెండ్ చేయొచ్చు. ఫ్యామిలీగా వెళ్ళి ఒకరోజు సరదాగా గడపడానికైతే బాగానే ఉంటుంది. సో పక్కనే గోస్ట్ థీమ్ కూడా ఉందండి. మా పాప అయితే వెళ్దాం అంది. సో భయపడతారని చెప్పి మేము ఇంకా అవాయిడ్ చేసాం వాటిని. సో ఇంకా చాలా రకాలుగా అయితే బాగా ఎంజాయ్ చేశారు. ఇంకా ఎగ్జిబిషన్కి వెళ్తే ఫుడ్ స్టాల్స్ లేకుండా ఎలా ఉంటుందండి. అక్కడ కూడా చాలా రకాల ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి. పిల్లలకు నచ్చే స్నాక్స్ నుంచి పెద్దవాళ్ళకి నచ్చే రకరకాల ఫుడ్ ఐటమ్స్ వరకు చాలా ఆప్షన్స్ కనిపించాయి అన్నమాట. మా పిల్లలైతే కాటన్ క్యాండీ తీసుకున్నారు. పెద్ద తెల్లటి కాటన్ క్యాండీ చూసి పిల్లల ముఖాల్లో వచ్చిన ఆనందం చూడాలి. నిజానికి పిల్లలకి షుగర్ ఐటమ్స్ అయితే అసలు ఇవ్వకూడదండి. రోజు ఎక్కువగా స్వీట్స్, షుగరీ ఫుడ్స్ ఇవ్వడం అసలు మంచిది కాదు. బట్ ఎగ్జిబిషన్కి వెళ్ళాం కదా, ఒక్క రోజుకి కాటన్ క్యాండీ ఇవ్వడంలో తప్పలేదు కదా అని చెప్పి ఇంకా ఇప్పించాము. ఆ రోజు వాళ్ళ ఆనందం కోసం ఒక చిన్న ట్రీట్ మాత్రమే. అలా అన్ని ఐటమ్స్ చూసిన తర్వాత మళ్ళీ వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వచ్చామండి. డే టైం కన్నా నైట్ అవుతున్న కొద్దీ అక్కడ లుక్ పూర్తిగా మారిపోయింది. చుట్టూ కలర్ఫుల్ లైట్స్ వెలిగించడంతో వాటర్ ఫాల్స్ ఇంకా చాలా బ్యూటిఫుల్గా కనిపించిందండి. అక్కడ చిన్నపిల్లలు డ్యాన్స్ చేయడానికి ఒక స్టేజ్ కూడా ఏర్పాటు చేశారు డీజే సౌండ్ తోటి, చాలా బాగుంది. ఎగ్జిబిషన్ వచ్చేసి హొసూర్కి దగ్గరలో టాలీ రోడ్లో ఏర్పాటు చేశారండి. సో ఎవరైనా దగ్గరగా ఉంటే కనుక ఖచ్చితంగా వెళ్ళండి. వీడియో మీకు నచ్చితే ఒక్క లైక్ చేయండి. అందరూ హ్యాపీగా ఉండండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. Bye bye.